మనుషులు కూడా తెలియరు మన ఎమ్మెల్యే కాదు పడలే అందరం బట్టి తిరుగుతుంటారు వాళ్ళు మనోళ్ళే సొంత వాళ్ళే దొరకలే కాదు మళ్ళీ వేరే పార్టీ కాదు మనోళ్ళే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా మరో సంచలన పొలిటికల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల రెంటచింతల మండలంలో జరిగిన వైసీపీ యువజన విభాగం నాయకుడు నవలూరి చెన్నారెడ్డి హత్య కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఈ దారుణ హత్యను వేరే పార్టీపై నెట్టి స్థానిక నేతలను ఇరికించాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఆయనకే రివర్స్ అయిందా అంటే అవునని అంటున్నాయి తాజాగా బయటకొచ్చిన ఆధారాలు. మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డితో వైఎస్ జగన్ మాట్లాడిన పూర్తి నిడివి ఫోన్ కాల్ ఆడియో వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి సంచలనం రేపుతోంది. అన్నా చంపింది మనోళ్లే అంటూ మృతుడి తండ్రి స్వయంగా జగన్ ముందే నిజాలు ఒప్పుకోవడంతో వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఆ ఫోన్ కాల్లో ఏం జరిగింది, జగన్ ఎవరిని ఇరికించాలనుకున్నారు, ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం. మొదట ఈ వివాదం వెనుక ఉన్న అసలు ఘటన ఏంటో మనం తెలుసుకోవాలి. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైకాపా కార్యకర్త నవలూరి చెన్నారెడ్డి గురువారం రాత్రి మాచెల్ల నుంచి తన గ్రామానికి ఒంటరిగా ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గ మధ్యంలో ఆయన్ను వెంబడించిన ప్రత్యర్థులు కారుతో బలంగా ఢీకొట్టారు. కింద పడిపోయిన చెన్నారెడ్డి కళ్లలో కారం చల్లి అనంతరం దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. శవాన్ని రహదారి పక్కన పొలాల్లో పడేసి పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు తండ్రి భాస్కర్ రెడ్డి గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి ఆసుపత్రికి రాగా అక్కడున్న వైకాపా నాయకులు మృతుడి మామ రంగారెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మీరే ఈ హత్య చేయించారు, మీ సోదరులు వర్గపోరే చెన్నారెడ్డి ప్రాణాలు తీసింది అంటూ పిన్నెల్లి సోదరులను అక్కడే నిలదీశారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురజాల ఆసుపత్రి నుంచి నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కలిపారు. పక్కనే ఉన్న మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డికి ఫోన్ అందించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫోన్ తీసుకున్న జగన్ భాస్కర్ రెడ్డి పరామర్శిస్తూ ఈ దారుణాన్ని తట్టుకోలేకపోతున్నారని, ఇది చాలా అన్యాయమని అన్నారు. ఆ తర్వాత జగన్ వ్యూహాత్మకంగా అరెరే ఎవరితో చేయించారు, ఎమ్మెల్యేలు ఎవరైనా సపోర్ట్ తీసుకొని చేయించారా అంటూ ఈ హత్య వెనుక ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేల హస్తం ఉందా అనే కోణంలో భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ ప్రశ్న ద్వారా హత్యను రాజకీయంగా అవతలి పార్టీపైకి నెట్టాలి అనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జగన్ అడిగిన ప్రశ్నకు మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాధానం జగన్ ఊహకు కూడా అంది ఉండదు. భాస్కర్ రెడ్డి ఫోన్లో ఏడుస్తూ ఎమ్మెల్యే కాదు పాడు కాదు, చంపింది మనోళ్లే అన్నా, మన మనుషులు కూడా తేలారు, మనోళ్లే, సొంతోళ్లే, బయటోళ్లు కాదు, వేరే పార్టీ కాదన్నా మనోళ్లే అంటూ స్పష్టంగా చెప్పారు. కారుతో గుద్ది కళ్లల్లో కారం చల్లి గొంతు కోసి చంపింది తమ సొంత పార్టీలోని వారే అని తండ్రి కుండబద్దలు కొట్టారు. దీంతో జగన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తానేదో అనుకుంటే ఇక్కడ సీన్ రివర్స్ అయిందని గ్రహించిన జగన్ ఏమీ మాట్లాడలేక కేవలం హా సారీ అన్నా అంటూ నీళ్లు నమలడం లీక్ అయిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మనుషులు కూడా తెలియరు మనోళ్ళే ఎమ్మెల్యే కాదు పడలే అందరం బట్టి తిరుగుతుంటారు వాళ్ళు మనోళ్ళే సొంత వాళ్ళే దొరకలే కాదు మళ్ళీ వేరే పార్టీ కాదు మనోళ్ళే. భాస్కర్ రెడ్డి అలా నిజాలు చెబుతుండడంతో పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంగారుపడి ఫోన్ను తన చేతికి తీసుకున్నారు. ఫోన్ తీసుకుని జగన్తో అన్నా మనవాడే ఉన్నాడన్నా, భాస్కర్ రెడ్డి అన్న మనవాడు అంటూ కవర్ చేయడానికి ప్రయత్నించారు. దానికి జగన్ భాస్కర్ రెడ్డి అన్నను చూసుకోండి అని చెప్పారు. పిన్నెల్లి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఇక అక్కడ మాట్లాడితే లాభం లేదని భావించిన జగన్ వెంటనే ఫోన్ కట్ చేసేశారు. ఈ పూర్తి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చేరడంతో వైకాపా అంతర్గత వర్గపోరే ఈ హత్యకు కారణమని, దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూసిన జగన్ ప్లాన్ ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి. ఈ ఘటనతో పల్నాడు జిల్లా వైకాపాలో అంతర్గత విభేదాలు ఎంత పీక్స్ కు చేరాయో అర్థమవుతోంది. ఒక కార్యకర్త ప్రాణం పోతే దాన్ని పరామర్శించే ఫోన్ కాల్లో కూడా రాజకీయాలు వెతకడం ఏంటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.